హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటివి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవేంటి తెలుసా? వెజిటేబుల్స్ కటర్స్ అండి. ఇది ప్లాస్టిక్ అండి, వెజిటేబుల్ కటర్. చూసారా? ఇలా కోసిన ప్రతిసారి మనం చేసే పొరపాటు చూడండి. ఈ తప్పు మీరు కూడా చేయకండి. నేను ఇలాగే చాలా రోజులు వాడాను, తర్వాత నాకు ఒకసారి తెలిసిందనమాట. ఇలా వాడడం వల్ల ఈ ప్లాస్టిక్ అనేది ఆ కూరలతో పాటు వెళ్ళిపోతుందండి. ఇక్కడ మీకు అంత కనిపించట్లేదు కదా, వెయిట్ ఒక క్లాత్ మీద వేసి చూపిస్తాను. చూసారా? అలా కట్ చేసినప్పుడు అంతా ఆ చాకుతో పాటు వెళ్ళిపోతున్నాను. ఇది నార్మల్ చాక్ కాబట్టి కనిపిస్తుంది, అదే మనం వెజిటేబుల్స్తో పాటు చేసేటప్పుడు కనిపించదు కదా. అలాగే కూరలోకి వెళ్ళిపోయి, అలాగే మన కడుపులోకి వెళ్ళిపోయి కడుపు మన ఆరోగ్యం బాగా ఇబ్బంది పడేలా చేస్తుందండి. హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. చూసారా? ఇలా కట్ చేసే కొద్దీ అదంతా వస్తుంది. ఇప్పుడు మీ క్లాత్తో చూపిస్తాను, చూసేయండి. చూసారా? ఇది కట్ చేసి ఓన్లీ నేను 2-3 టైమ్స్ కట్ చేస్తేనే ఇంత వచ్చింది. ఇదే విధంగా రోజు కూరగాయలన్నీ దీనిలోనే కట్ చేస్తాం. డైలీ ఈ విధంగా కొంచెం ప్లాస్టిక్ అనేది మన పొట్టల్లోకి చేరిపోతుంది. అప్పుడు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, అనారోగ్యం పాలు ఇవన్నీ అవుతాయి కదండి. చూసారా? ఇలా అన్నమాట ఎంత వస్తుంది. సో కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులు వాడుతుంది. చూసారా? ఇలా కట్ చేస్తామా కూరగాయలు, చూడండి దాంతోపాటు వచ్చేసింది. ఎందుకు దీంట్లో కనిపించట్లేదు అంటే ఇది మాగిపోయింది కాబట్టి దొండకాయ కూడా కొంచెం లైట్గా దీంట్లో కనిపించట్లేదు. అందుకే ఇందాక నేను దాంట్లో క్లాత్లు వేసి చూపించాను. చూసారా? రోజు ఇంతవరకు అదిగో చూడండి, ఆ దొండకాయలు కనిపించలేదు. మీరు చూసారా ఎంత వచ్చేసిందో? ఇలా రోజు కొంచెం మనం కడుపులోకి ప్లాస్టిక్ వెళ్ళిపోతుందండి. అందుకే వెజిటేబుల్ కటర్ ఎప్పటికైనా సరే చక్కది వాడండి. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో కాబట్టి ఇది మాత్రం వాడకండి. ప్లాస్టిక్ దయచేసి పడేయండి. ఇది చూసారా? ఇది నా తర్వాత నాకు బయట మార్కెట్లో ఇది 300కి వచ్చిందండి. మీకు కూడా అవైలబిలిటీలో ఉంటాయి. లేదంటే అక్కడైనా చెక్క సామాన్ వాళ్ళ దగ్గర చేయించుకోండి. చెక్క పొట్టు కడుపులోకి పోయినా అంత హెల్త్ ఇష్యూస్ ఏం రావండి, పర్లేదు. సో కాబట్టి మీరు కూడా దయచేసి ప్లాస్టిక్ వాటి మీద వెజిటేబుల్స్ను కట్ చేయకండి. ఓన్లీ చెక్క దాంట్లో మాత్రమే కట్ చేసుకోండి. చూసారా? ఇలా చెక్క పొడి మహా అంటే అంచం వస్తుందండి. ఆ పొడి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఈ కడుపు అనేది అంత ప్లాస్టిక్ పొడిపోతుందండి. సో కాబట్టి నేను చేసేటప్పుడు మీరు చేయకుండా ఉండాలని నాకు ఈ ఆలోచన తట్టి నేను ఈ వీడియో చేశానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్